హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాకరకాయ చిప్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీరు చిప్స్ షాప్లో అంతా ఇవి చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు కదా. సో ఇది మీకు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. అన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను. వాటర్ అవసరం లైట్గా వేయండి. లైట్గా చూడండి, అలా తీసుకొని వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాను చూడండి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది. ఆయిల్ పెట్టుకున్నాను, హీట్ అయింది. ఇప్పుడు వేసుకుందామండి. ఇలా పొడి పొడిగా వేయండి. వేసుకున్నాం కదండి. ఇలా మనం ఫ్రై చేసుకుందాం. బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుందామండి. ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టంగా తింటామండి. వీటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ చిప్స్ వేగిపోయాయండి. మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు వీటిని స్టోర్ చేసుకోవచ్చండి. 2-3 డేస్ వరకు కూడా అలాగే ఉన్నాయి. ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకోండి. ఇది సర్వింగ్ కాకరకాయ చిప్స్ రెడీ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.